హాయ్ అండి. నా పేరు రాజు. ఈ 'బిగ్ బాస్' సీజన్ 8 4th వీక్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఏంటంటే డిస్నీ హాట్‌స్టార్ అండ్ మిస్డ్ ఫోన్ కాల్స్ ఓటింగ్ మన దగ్గర అలాగ ఉండదు. ఎందుకంటే 'బిగ్ బాస్' టీమ్ దగ్గర ఉంటుంది కాబట్టి, బయట వెబ్‌సైట్‌ల్లో ఓటింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అయితే నిన్నటితో ఎలాగా ఓటింగ్స్ నిన్న ఫ్రైడే అర్ధరాత్రితో ముగిసింది కదా! అసలు ఓటింగ్ రిజల్ట్ ఎలాగుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్‌లో నబీల్ ఉన్నాడు. 35% ఓటింగ్‌తో. ఎందుకంటే నబీల్ ఈ వీక్ పెర్ఫార్మన్స్ అంతా బావుంది. గేమ్స్ బాగా ఆడాడు. నామినేషన్‌లో సోనియాతో ఆర్గ్యుమెంట్ చేశాడు. సో, చెప్పవలసిన పాయింట్ చెప్పడం. సంచాలక్‌గా కూడా తను తీసుకున్న నిర్ణయాలన్నీ మంచిగానే తీసుకున్నాడు. అంటే పర్ఫెక్ట్‌గా తీసుకున్నాడని చెప్పేసి నామినేషన్‌లో ఆర్గ్యుమెంట్ చేయగలిగాడు. నెక్స్ట్ సంచాలక్‌గా మంచి నిర్ణయాలు తీసుకోగలిగాడు. అదే విధంగా గేమ్స్ ఆడగలిగాడు. సో, నబీల్ ఉండాలి మా టీమ్‌లో అని కాంతారా టీమ్ గాని, అలాగే నిఖిల్ టీమ్ గాని, నఖిల్ స్ట్రాంగ్‌గా బానే ఆడుతున్నాడని చెప్పేసి ఒక అభిప్రాయం రావడం టీమ్‌లో. అలాగే కూడా బయట మంచి పర్సన్, గుడ్ పర్సన్ అన్నట్టుగా ఆడియన్స్‌లో కూడా ఒక ఫీల్ రావడం. అతనికి మైనస్ పాయింట్స్ ఏమి లేవు. అందరితోని బానే ఉంటున్నాడు. సో, కాబట్టి అతనికి మైనస్ పాయింట్స్ ఏమి లేవు. కానీ మైలేజ్ వచ్చింది. స్టార్టింగ్‌లో చూస్తే అసలు నబీల్‌కి ఒక ఫుటేజ్ కూడా ఎక్కడ ఉండేది కాని ఫుటేజ్ కాడ్నుంచి ప్రతి ఫ్రేమ్‌లో మాక్సిమం ఫుటేజ్‌లో నబీల్ కనిపించే ఫుటేజ్ వరకు వచ్చాడు అంటే, తన గేమ్ పెర్ఫార్మెన్స్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబట్టి నబీల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఈ వీక్ నిన్న ఇమిటేషన్ గేమ్‌లో కూడా ఆదిత్య ఓం గారిని ఇమిటేట్ చేయడం గాని, నిన్న ఎంటర్‌టైన్‌మెంట్ అంతా నబీలే కదా చేశాడు. అలా ప్రతి ఎపిసోడ్ అంటే ఈ లాస్ట్ వీక్ ఇప్పుడు వరకు అంటే నిన్నటి వరకు కూడా ప్రతి ఎపిసోడ్‌లో కూడా తనకి ఫుటేజ్ రావడం, అది కూడా అందరికీ కూడా ఆమోదంగా ఉండడంతో ఫస్ట్ ప్లేస్‌లో నబీల్ ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్ మణికంఠ. మణికంఠ, మణికంఠ ఏం చేశాడంటే, ఈ నిన్న నిఖిల్ అండ్ కాంతారా టీమ్‌లో ప్రేరణ అడుగుతది కదా! నబీల్‌ని తప్పించినట్టే మణికంఠని తప్పించారంటే, లేదు లేదు తనే ఒప్పుకున్నాడు సోనియా అంటారు కదా! సో, లేదు నో, నో నేను ఒప్పుకోలేదు అలాగని అంటే అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతది. ముగ్గురు కలిపి అంటే పృథ్వీ అండ్ ప్రేరణ నెక్స్ట్ యష్మి ముగ్గురు కలిపి మణికంఠ మీద పడతారు కదా! నువ్వు నీదే తప్పు. నువ్వు అక్కడో మాట, ఇక్కడో మాట మాట్లాడుతున్నావేంటి, అక్కడ అలా మాట్లాడతావేంటి, మమ్మల్ని నెగెటివ్ చేయడం ఏంటి, టీమ్‌ని నెగెటివ్ చేయడం అని చెప్పేసి ముగ్గురు కలిపి మణికంఠ మీద పడతారు కదా! ఆ పడినప్పుడు మనోడు ఇరిటేషన్‌లో మైక్ తీసుకొచ్చి కొట్టేస్తాడు కదా! ఇదంతా మణికంఠకి అంటే అక్కడ మనోడు ఇరిటేట్ అవుతున్నాడు. ఏంటి బయటకి వేరేగా పోర్ట్రే అవుతదేమో, నేను కావాలని తప్పుకున్నాను, గేమ్ ఆడుకున్నాను ఆడియన్స్ అనుకుంటారన్న ఉద్దేశంతో తను లేదు లేదు మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి మైక్ తీసి కొట్టడం ఇటువంటివి ఉన్నాయి కదా! ఇవన్నీ ఆడియన్స్‌లో అరే! ముగ్గురు కలిసి మనోడిని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఒక సింపతి గాని, ఒక జాలి గాని క్రియేట్ అవ్వడంతో సెకండ్ ప్లేస్‌లో మణికంఠ 16-18% ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో ప్రేరణ. ప్రేరణ థర్డ్ ప్లేస్‌లో ఉంటారనమాట. ప్రేరణ ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈ వీక్ ఆవిడ పెర్ఫార్మెన్స్ బావుంది. నిన్న ఇమిటేషన్ దాంట్లో కూడా తను బానే ఇమిటేట్ చేస్తది. సో, ఈ విధంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రేరణ ఆహ్, ఈ నిన్న పెర్ఫార్మెన్స్ అయితే ఈ వీక్ పెర్ఫార్మెన్స్ బావుంది. అదే డిస్కషన్‌లో పాల్గొనడం, తను ఏమన్నా పాయింట్స్ చెప్పాలనుకున్నప్పుడు చెప్పగలగడం. అలాగే విష్ణుప్రియ గురించి, పృథ్వీ గురించి కూడా ఏంటి విష్ణుప్రియ ఇలాగా ఆహ్, ఈ కొన్ని కొన్ని మాటలు అంటే తను చెప్పాలనుకున్న పాయింట్స్ చెప్పడం. అలాగే మణికంఠ గురించి కూడా తను కూడా గేమ్ నుంచి ఎలా తప్పించేశారు, తను బాగా ఆడతాడన్నట్టుగా ఇలాంటి పాయింట్స్ రైజ్ చేయడంతో ప్రేరణ కూడా బానే పెర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గానే ఉన్నది. పెద్దగా ఏం ప్రాబ్లమ్ లేదన్నది ఆడియన్స్‌కి అనిపించినట్టుంది. సో, అందుకని థర్డ్ ప్లేస్‌లో 16%లో ప్రేరణ కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేసు. ఫోర్త్ ప్లేస్‌లో అనూహ్యంగా ఆదిత్య ఓం గారు వచ్చారు. యాక్చువల్‌గా లీస్ట్‌లో ఆదిత్య ఓం గారు ఉంటారని అనుకున్నారు. కానీ మరి ఆయన ఫోర్త్ ప్లేస్‌లో 15% ఓటింగ్‌తో ఉన్నారు. ఆదిత్య ఓం గారు ఉండడానికి గల కారణం సోనియా గారి మీద ఉన్న వ్యతిరేకతతో ఆదిత్య ఓం గారికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆదిత్య ఓం గారు లీస్ట్‌లో ఉండాలి. ఎందుకంటే ఆయనకి పెద్దగా గేమ్ పెర్ఫార్మన్స్ చేసింది లేదు. వేరే వాళ్ళ సపోర్ట్ కూడా లేదు. అంటే వేరే వాళ్ళ ఓటింగ్ వచ్చి ఆదిత్య ఓం గారికి పడుతుంది అనడానికి కూడా ఏమీ లేదు కదా! సో, అందుచేత ఏంటంటే ఆదిత్య ఓం గారు ఓట్స్ అయితే మాత్రం ఇలా వ్యతిరేకంతో వేస్తున్నారు. లీస్ట్‌లో ఆయన ఉంటే ఆయన ఎళ్ళిపోతాడు. ఆయన బదులు ఆయనకి ఓటింగ్స్ ఏస్తే గనక సోనియా లీస్ట్‌లో ఉంటే ఆవిడ ఎలిమినేట్ అవుతదన్న ఉద్దేశంతో ఎక్కువ మంది మరి ఓటింగ్స్ ఏస్తున్నట్టున్నారు మరి. అందుకే ఆదిత్య ఓం గారు ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్‌లో పృథ్వీ గారున్నారు. పృథ్వీ గారు ఫిఫ్త్ ప్లేస్‌లో మాక్సిమం 13% ఓటింగ్‌తో ఆయనున్నాడు. సో, అంటే పృథ్వీ గారి ఓటింగ్‌తో పాటు విష్ణుప్రియ గారి ఓటింగ్ కూడా పృథ్వీ గారికి యాడ్ అవుతుండొచ్చు. అలాగే నిఖిల్ గారి ఓట్స్ కూడా అటు సోనియా గారికి అండ్ పృథ్వీకి యాడ్ అవ్వచ్చు.
కాబట్టి ఇక్కడ పృథ్వీ 5th ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన అగ్రెసివ్నెస్ కానీ నెక్స్ట్ సోనియా గారు కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతున్నాడు ఇలాగా. సో ఆ ఓటింగ్ ఈ ఓటింగ్ అంటే నాకు తెలిసింది మైనస్ అయితే సోనియా గారు నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఒకటి అన్నట్టుగా అనుకోవడం వల్ల కొంచెం మైనస్ అవ్వచ్చు తర్వాత. కానీ ఆయనకి పడే ఓటింగ్స్తో పాటు కొంచెం విష్ణుప్రియ గారు ఓటింగ్ ఆవిడ నామినేషన్లో లేకపోవడం వల్ల మనకు పృథ్వీకి పడడం వల్ల ఒక 13% ఓటింగ్తో ఆయన 5th ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ 6th ప్లేస్లో వచ్చి సోనియా గారు ఉన్నారు. అది లీస్ట్ అనమాట చివరిగా. అంటే ఆవిడ 8% ఓటింగ్తో ఉన్నారు. ఎందుకంటే ఆవిడ కావాలని తెచ్చుకుందంటే నెగిటివ్ అంటే మాటలు ఏదో ఒకటి మాట్లాడాడు, ఏదో మాటలు వదిలేయడం, నబీల్ని కూడా అంటారు కదా ఫేక్ సంచాలకు ఈ టైప్ అంటే కొన్ని మాటలు వదిలేయడం, అలాగే యష్మి మీద కూడా కొన్ని మాటలు వదిలేయడం, నువ్వు వాళ్ళనే చూస్తున్నావు నన్ను ఎక్కడ చూస్తున్నావు నేను కనిపించడానికి ఇటువంటి మాటలు వదిలేయడం వల్ల ఆవిడ కొన్ని నెగిటివ్స్ అయినాయి అనమాట. సో అందువల్ల ఆవిడ లీస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో ఈ వారం ఎలిమినేట్ అవ్వవలసి వస్తే కనుక ఇలా ఈ వెబ్సైట్ ప్రకారం అయితే సోనియా గారు అవ్వాలి. కానీ మరి డిస్నీ హాట్‌స్టార్ అండ్ మిస్డ్ ఫోన్ కాల్స్ ఉన్నాయి కదా! మరి ఆ ఓటింగ్ బిగ్ బాస్ టీమ్ దగ్గర ఉంటది కాబట్టి మరి ఎవరు ఎలిమినేట్ అవుతదో మనకి ఇవాళ ఈవినింగ్ కల్లా తెలుస్తది. దాని మీద కూడా ఒక రివ్యూ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నబీల్‌కైతే జెన్యూన్‌గా అందరూ ఆడియన్స్ ఓటేస్తున్నారు. సో అంటే ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పేసి ఎవరికారు అనిపించి వేసిందే. నెక్స్ట్ ప్లేస్‌లో ఉన్న మణికంఠకి ఏంటంటే ముగ్గురు కలిసి మణికంఠ మీద పడిపోతున్నారురా బాబు అని చెప్పేసి ఒక జాలి గాని, ఒక సింపతి గాని క్రియేట్ అవ్వడం వల్ల మణికంఠకి కూడా ఓటింగ్ పడుతుంది. థర్డ్ ప్లేస్‌లో ఉన్న ప్రేరణకి ఏంటంటే ప్రేరణ ఏది ఉంటే అది మాట్లాడుతుంది. ఏది మంచి అయితే అది చెప్తుంది. పర్వాలేదు అంత కన్నింగ్ ఏమి లేదు. తను ఏదనిపిస్తే తను చెప్పగలుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రేరణకి ఓటింగ్ పడుతుంది. దాంతోపాటు యష్మి గారు నామినేషన్‌లో లేరు కాబట్టి ప్రేరణకి ఓటింగ్ పడుతుందనమాట. ఇంక 4th ప్లేస్‌లోకి వచ్చిన ఆదిత్య ఓం గారికి మాత్రం ఆయనకి వేసేవాళ్ళు ఆయనకి వేస్తుండటంతో పాటు కానీ యాక్చువల్ లీస్ట్‌లో ఆయన ఉండాలి. కానీ సోనియా మీద వ్యతిరేకంతో ఆదిత్య ఓం గారికి ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ 5th ప్లేస్‌లో పృథ్వీకి మాత్రం పృథ్వీ ఓటింగ్ పృథ్వీకి పృథ్వీకి వేస్తూ పాటు మిగతా అంటే నిఖిల్ కానీ విష్ణుప్రియ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కొంత ఓటింగ్ వేయడం వల్ల పృథ్వీ 5th ప్లేస్‌లో ఉన్నారు. సో వ్యతిరేకతతో నార్మల్ అంటే ఆవిడకి వ్యతిరేకతతో ఓటింగ్ తక్కువగా పడడం వల్ల ఆవిడకి 8%తో ఆవిడ ఉన్నారు. కాబట్టి చివరి నుంచి చూస్తే సోనియా అండ్ పృథ్వీ అండ్ ఆదిత్య ఓం గారు ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. కాబట్టి ఆ ఓటింగ్‌ని బట్టి మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? సీక్రెట్ రూమ్ ఉంటుందా? అంటే ఇందులో ఏదో ఒకటి జరగొచ్చు. అందులోని మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 9 అంటున్నారు కాబట్టి మరి అక్టోబర్ 5th లోపు ఎంటర్ అవుతారని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మరి సీక్రెట్ రూమ్ ఉంటుందా? లేదంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేదా సింగిల్ ఎలిమినేషనా? అన్నది తెలియాలంటే గనక మనం రేపటి వరకు ఆగాల్సిందే. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.